లెట్ us know what are the causes of neck pain. నెక్ పెయిన్ అనగానే అందరికీ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్, దానివల్ల నర్వ్ ఇంజురీ అనే ఒక పెద్ద అపోహ ఉంటుంది. బట్ దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కాజెస్ ఆఫ్ నెక్ పెయిన్. మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్కి మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ద మెకానికల్ నెక్ పెయిన్. మెకానికల్ నెక్ పెయిన్స్ అంటే కాన్స్టెంట్గా ఒకటే మూమెంట్లో నెక్ ఉండడం వల్ల, దట్ ఈజ్ యూజువల్గా మొబైల్ కంటిన్యూస్గా లాంగ్ టైం వంగి చూడడం వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది. లాంగ్ టైం ల్యాప్టాప్ మీద వర్క్ చేయడం వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది. దీన్ని మనం మెకానికల్ నెక్ పెయిన్ అంటాం. నెక్స్ట్ కామన్ కాజ్ ఇస్ ద మజిల్ స్పాజమ్. బికాస్ ఆఫ్ అబ్నార్మల్ పోస్చరింగ్, సడన్ జర్క్ వల్ల ఏమైందంటే కొన్ని మజిల్స్ ఆఫ్ ది నెక్ స్పాజంలోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ మోస్ట్ కామన్ ఫర్ నెక్ పెయిన్. అదర్ కాజెస్ ఏంటి అంటే సర్వైకల్ స్పాండిలోసిస్, అక్యూట్ డిస్క్ బల్జ్. అక్యూట్ డిస్క్ బల్జ్ వల్ల వచ్చే పెయిన్ ఏంటంటే ఒక సైడ్ నెక్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ సైడ్ ఆఫ్ ది షోల్డర్ ఆర్ ఆర్మ్ వరకు రేడియేట్ అవుతుంది. యూజువల్గా ఈ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. యూజువల్గా 4 to 6 weeks టైం పడుతుంది ఈ పెయిన్ తగ్గడానికి. బట్ కొంతమంది పేషెంట్స్కి 2 months అయినా సరే పెయిన్ రిలీవ్ కానీ లేకపోయినా, లేకపోతే తిమ్మిరి పట్టినట్టున్నా, లేకపోతే వీక్నెస్ వచ్చినా యూజువల్గా వాళ్ళకి స్కానింగ్ని బట్టి, పేషెంట్ కండిషన్ని బట్టి యూజువల్లీ వీల్ అడ్వైజ్డ్ ఫర్ సర్జికల్ మేనేజ్మెంట్. అదర్ కాజెస్, రేర్ కాజెస్ ఫర్ నెక్ పెయిన్ ఏంటంటే ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద నెక్, అంటే నెక్ మజిల్స్కి కానీ బోన్స్కి, ఆస్టియోమైలైటిస్ అంటాం, ఆ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది. ఫైబ్రోమయాల్జియా, మయోసైటిస్ వల్ల, దీస్ ఆర్ ద వెరీ రేర్ కాజ్. మయోసైటిస్ ఈస్ ఎ వెరీ రేర్ కాజ్. దీనివల్ల కూడా నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నెక్ పెయిన్ అయినా సరే నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.